చేస్తూ అలై కింద హెల్ప్ చేస్తున్నట్టుగా దాన్ని పొజిషన్ చేశాడు అతను. వెనక నుంచి మొత్తం చూస్తా ఉన్నాడు సోవియట్ యూనియన్ అన్నట్టు అనమాట. అండ్ రష్యా ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్స్ డామినెన్స్ ఓవర్ దిస్ వెస్ట్ అనేది. అండ్ ఆఫ్టర్ 100 years ఏం జరుగుతుంది ఇప్పుడు? లాస్ట్ 10 years చూస్తే రష్యా దాని డామినెన్స్ పెంచుకుంటా ఉంది. అండ్ చూస్తే ఉక్రెయిన్ వార్ లో కూడా నాటో మొత్తం వెస్ట్ మొత్తము రష్యా ఒక్కటే ఒకవైపు ఏం చేయలేకపోయింది. చూసారు కదా అమెరికా ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత నుంచి అమెరికా పతనం ఒక రకంగా పడిపోయింది. సిగ్నిఫికెన్స్ ఏమీ లేకుండా పోయింది. దాని తర్వాత ట్రంప్ వచ్చాడు, ఇప్పుడు పిచ్చి కోతలు కోస్తానే ఉన్నాడు. ఏమీ లేదు, టారిఫ్స్ అనే ఒక అస్త్రం తప్పితే నథింగ్. సో ఇది జరుగుతుంది. ఇతను దీన్ని ఆ టైంలోనే విజువలైజ్ చేశాడు అనమాట. బేసికల్ ఇమేజ్ మాత్రం చాలా బాగా చేశాడు. విప్ అనేది ఇదే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక సర్కస్ లో కనుక సింహం ఎంత బలమైంది కానీ కొరడా పట్టుకొని ఒకడు ఎలా అయితే కంట్రోల్ చేస్తాడో, ఈ 3 కంట్రీస్ దగ్గర ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నా కానీ ఈ కొరడాలతో వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అంటే వైలెన్స్ తో అండ్ పవర్ తో కంట్రోల్ చేస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ చాలా ఉంది. దాని నుంచి వీళ్ళు బయట పడతారు. ఆ స్ట్రెంగ్త్ ని వీళ్ళు గుర్తించి వీళ్ళే ఒక పవర్ కింద ఎదుగుతారు అని గీసాడు. రియల్లీ వెరీ గ్రేట్ ఇమేజ్.